హాయ్ ఫ్రెండ్స్, తొలి ఏకాదశి సందర్భంగా మా వారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర అయితే చేస్తున్నాను. ఈరోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినాం కదా, ఇంకా స్పెషల్గా కర్రీ అది ఏం వండకుండా పులిహోర తినేయచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ రైస్ కుక్ చేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకొని చింతపండు కూడా నానబెట్టుకొని గుజ్జు తీసేసుకొని ఆ తర్వాత పోపు ఫ్రై చేసుకొని పోపు ఫ్రై అయిపోయిన తర్వాత రైస్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో చింతపండు గుజ్జు వేసేసుకొని ఉడికించుకుంటున్నాను. అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి కొన్ని గిన్నెలోనే అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని చింతపండు గుజ్జు ఉడికిన తర్వాత రైస్లో మిక్స్ చేసేసుకున్నాను. ఈరోజు చింతపండు పులిహోర చాలా బాగా కుదిరింది. దేవుడికి ప్రసాదంగా పెట్టుకుని మేము కూడా లంచ్ అయితే చేసేస్తున్నాము. ఆషాఢం గోరింటాకు అయితే పెట్టేసుకుంటున్నాను. ఆషాఢంలో కంపల్సరీగా గోరింటాకు అయితే పెట్టుకుంటారు. గురువారం ఆదివారం పెట్టుకుంటే మంచిది అంటారు. ఈరోజు తొలి ఏకాదశి ఆదివారం కదా, మంచిది కదా అని చెప్పేసి గోరింటాకు తెప్పించుకొని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. గోరింటాకు మనం పెట్టుకోవడమే కాదు, నలుగురికి పెట్టడం కూడా చాలా మంచిది. అందుకు మా చుట్టుపక్కల నలుగురికి కూడా ఇచ్చి నేను కూడా పెట్టుకున్నాను. మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారా? కామెంట్ చేయండి ప్లీజ్. వీడియోని లైక్ చేయండి.